ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు రాజమండ్రి నగర తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేస్తున్నట్లు భారత జోడో న్యాయ యాత్రపై ఆ రాష్ట్ర బీజేపీ శ్రేణులు చేసిన రాళ్ల దాడిని నిరసిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమం అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, జిల్లా అధ్యక్షులు అరిగెల అరుణకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేస్తున్న భారత జోడో న్యాయ యాత్రపై జరిగిన దాడి అమానుషం, బీజేపీ ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేసుకునే హక్కు అన్ని పార్టీలకు ఉంటుందని దేశ ప్రజలు దాడులు ఖండించారని అన్నారు. అనంతరం కొవ్వొత్తులతో భారీగా ర్యాలీ స్థానిక జాంపేట గాంధీ బొమ్మ నుంచి ఆజాద్ చౌక్ వరకు ప్రదర్శనగా వెళ్లి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆకుల భాగ్య, సూర్యలక్ష్మి, జ్యేష్ఠ సతీష్, తాలూరి విజయ్ కుమార్, పెద్దిరెడ్ల సుబ్బారావు, మార్టిన్ లూథర్, రామానాయుడు, చిన్న మురళీకృష్ణ, లీలావతి, విజయలక్ష్మి, బత్తిన చంద్రరావు, కాటం రవి, సత్యనారాయణ, కొవ్వూరి శ్రీనివాస్, బిల్డర్ బాబీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు రెండో విడతగా చేస్తున్నటువంటి భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో మణిపూర్ నుంచి యాత్ర స్టార్ట్ చేసి ప్రస్తుతం యాత్ర అస్సాం రాష్ట్రంలో ఉంది. అస్సాం రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బిశ్వాస్ శర్మ అనే బీజేపీ సీఎం గారు, అట్లాగే ఆయన ప్రోద్బలంతో బీజేపీ శ్రేణులు ఈ న్యాయ యాత్రపై న్యాయయాత్రలో పాల్గొన్నటువంటి యాత్రికులపై వారు అనుచితంగా దాడులు ప్రారంభించారు. రాళ్ల దాడితో గాయపరచడం వల్ల అక్కడ ఉన్నటువంటి మా అస్సాం స్టేట్ పిసిసి అధ్యక్షుల వారికి గాయాలవటం జరిగింది. ఆలోచన చేయండి. ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క బాధలను తెలుసుకోవడానికి మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్రలు చేస్తూ ఉంటే సమస్యలను తెలుసుకోకుండా సమస్యలను మాఫీ చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేస్తూ మా నాయకులపై అనుచితమైనటువంటి దాడులు చేస్తుంది. దీనిని భారతదేశ పౌరులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. దేశం మొత్తం కూడా ప్రజల నుంచి ఎంత మంచి స్పందన వచ్చిందో మీ అందరికి కూడా తెలిసినే. ప్రతి సామాన్య మనిషిని కలుసుకుంటూ సామాన్యుడికి అవసరం ఏ అవసరమో కూడా వారి నుంచే తెలుసుకుంటూ అలా సాగిన సామాన్యమైన ఆ పాదయాత్ర ప్రతి గుండెకి చేరింది. ప్రతి పేదవాడిని కూడా ఆ పాదయాత్ర టచ్ చేసింది. ఇలా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ జోడో యాత్ర, న్యాయయాత్ర, వారి సమస్యలన్నీ తెలుసుకుంటూ చేస్తున్న ఈ న్యాయయాత్రని మణిపూర్ నుంచి స్టార్ట్ చేసిన విధానం ఎంత కూడా మీకు తెలిసిందే. అయితే అస్సాం రాష్ట్రం వరకు వచ్చేసరికి అక్కడ బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో పెరుగుతున్న రాహుల్ గాంధీ గారికి పెరుగుతున్న కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి రాళ్లతో దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. న్యాయం కోసం దేశం మొత్తంలో ఉన్న పేదల కోసం, దళితుల కోసం, అలాగే కుల మతాలతో చిచ్చు పెడుతున్న ఈ విధానాలను ఖండిస్తూ సామాన్యుల కోసం చేస్తున్న ఈ న్యాయయాత్రలో భాగంగా ఆయనకి అలా జరగడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు మరియు అలాగే మా పిసిసి ప్రెసిడెంట్ గారు శర్మారెడ్డి గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు నగర కాంగ్రెస్ మరియు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ గాంధీ గారి విగ్రహం వద్ద మేము శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది.